రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త చేయుత పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు ఈ కొత్త పింఛన్ల కోసం ప్రజాపాలన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వం 2022 ఆగస్టులో చివరిసారిగా కొత్త పింఛన్లు మంజూరు చేయగా ఆ తర్వాత భర్త మరణిస్తే భార్యకు బదలాయింపు చేయడం మినహా కొత్తవి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త పెన్షన్ల పంపిణీపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టతనిచ్చారు. సోమవారం సెక్రటేరియట్ లో మాట్లాడిన మంత్రి సీతక్క వచ్చే ఆగస్టు 15 నుంచి 2.5 లక్షల కొత్త పెన్షన్ల పంపిణీకి సర్కార్ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ముందుగా ప్రథమ ప్రాధాన్యత కింద ఒంటరి మహిళలు, వితంతువులకు ఈ పింఛన్లు అందజేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వ పరంగా సమగ్రంగా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల మహబూబాబాద్ లో కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నట్లు తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని, శాఖ పరంగా బలమైన కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 29న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన కార్యకలాపాలు, అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పథకాల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ జలసిరి కార్యక్రమం, వీబీజీ రామ్జీ అమలు తీరుతో పాటు చేయుత పింఛన్ల పథకం విధి విధానాలపై సీఎం సమీక్షించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే ప్రస్తుత పింఛన్దారులకు సంబంధించి గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న లైవ్ అథెంటిఫికేషన్ ముఖ గుర్తింపు సర్వేను ఈ నెలాఖరు నాటికి అత్యంత వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ఈ సర్వేకు సంబంధించిన పూర్తి సమగ్ర నివేదికను ఆగస్టు 5 నాటికి ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం పింఛను పొందుతున్న వారిలో అనర్హులు, మరణించిన వారు, నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందుతున్న వారిని ఏరివేసేందుకు గత 3 నెలలుగా క్షేత్రస్థాయిలో ముమ్మర సర్వే సాగుతోంది. తొలి విడతగా ఇస్తున్న 2.5 లక్షల పింఛన్ల ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.